వెల్కమ్ టు నాయకుడు. ఇవాల్టి మన నాయకుడు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న రమేష్ రాథోడ్ గారు. రమేష్ రాథోడ్ గారు ఈ మధ్య కాలంలోనే పార్టీ చేరడం, అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ టికెట్ సంపాదించుకోవడం, మొత్తం మీద ఇక్కడ పరిణామాలన్నీ కూడా చకచక నడిచిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ మధ్య కాలంలోనే టీఆర్ఎస్ ఇక్కడ పాగా వేసిన పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఎంత అనుకూలత ఉంది? రమేష్ రాథోడ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు, ఎలా ఉన్నారు? ఎలా సాగుతోందండి ప్రచారం? మీరు చూసే ఉంటారు, ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను లోకల్ క్యాండిడేట్ని, ఓడిపోయినా గెలిచిన ప్రజల్లో ఉన్నవాడిని. గతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజల్లో నేనే ఉండి చేయించింది. ఈరోజు తెలంగాణలో కూడా మొదటి ఓటు వేసిన వ్యక్తి నేనే, లగడపాటి కొట్టి. అయితే పార్లమెంట్లో అప్పుడు టీడీపీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. అయితే కేసీఆర్ మాటకు నమ్మారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కానీ కేసీఆర్ మాటకు నమ్మేసి ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, మరి ఆయన ఎస్టీకి 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీ 12% రిజర్వేషన్ ఇస్తా, అంతేకాకుండా అనేకమైన అబద్ధపు మాటలు చెప్పేసి ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలే. పోయి దాంట్లో నాన్ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ నాన్ లోకల్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడడం తప్ప ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరికి అందుబాటులో లేదు. ఒకటి. రెండవది, ఎవరికి పని చేయలేదు. ఏమైనా అడగడానికి పోతే భయపెట్టించడం, లేకుంటే కేసులు పెట్టించడం, అంతేకాకుండా ఇక్కడ ట్రాక్టర్ అమ్ముకోవడం, డెవలప్మెంట్ ఫండ్స్ అమ్ముకోవడం, సొంత పిఎల్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం, సొంత పిఎల్లకు రైతు బంధు చైర్మన్ అధ్యక్షుడు ఇవ్వడం, అంటే వాళ్ళ కాలేజీలో పనిచేసే వాళ్ళకు. కానీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళకు 2 లక్షలు ఇవ్వడం, 2 లక్షలు ఇస్తేనే ట్రాక్టర్ ఇవ్వడం, అది సబ్సిడీ లోన్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పోయి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ దాంట్లో కూడా పర్సెంటేజ్ తీసుకున్న దాఖలాలు ఉంది. వాళ్ళు లేదంటే ప్రూఫ్తో పాటు చూపించా. తర్వాత వాళ్ళపైన ఉన్న కేసులు చూస్తే 420. ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్లుగానే ఆరోపణలు ఉన్నాయి, ప్రత్యారోపణలు ఉన్నాయి. ఖానాపూర్ అంతా కూడా ఒక రకంగా రాజకీయ వేడి ఒకనొక దశలో అలుముకున్న పరిస్థితి. మనం ఆ విషయాల్లోకి వెళదాం. ఈలోపుగా ఒకప్పుడు, అంటే ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది ఇక్కడ నియోజకవర్గం ఫామ్ అయ్యి. ఈ 30 ఏళ్లలో ఇక్కడ టీడీపీ పార్టీకి ఒక కంచుకోటగా నిలబెట్టారు మీరు ప్రత్యేకంగా. అంటే ఎలా అక్కడ పార్టీని చూసి అప్పుడు ఇన్నాళ్ళు నడిచారా మీతో పాటు ప్రజలు? మీ మార్కు ఉండబట్టి నడిచారా? టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేసిన. చంద్రబాబు నాయుడు చేపట్టే నేను ఒక జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, సుమన్ రాథోడ్ మా మిసెస్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం, ఇది చంద్రబాబు నాయకత్వంలో నేను ఉన్న అందుబాటుతనంలో ఇవి అని జరిగింది. టీడీపీకి ఒక కంచుకోటగా తయారు చేశారంటారు. దానికి కారణం ఉంది. ఒక బలమైన నాయకుడు నాయకత్వంలో పనిచేశా. తర్వాత ఆ రోజుల్లో ఖానాపూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది లేకుండే. ఖానాపూర్లో డెవలప్మెంట్ చేయడానికి ఒక బాధను కుర్తి వెళ్ళాము. అక్కడ బీడ్స్ లేదు. వర్షాలు వస్తే వాళ్ళు 3 నెలలు ఆ గ్రామానికి పోయే పరిస్థితి లేకుండే. ఎవరికి డెలివరీ అయితే, హాస్పిటాలిటీ అయితే అక్కడే చనిపోయేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండే. పిల్లలు బడికి పోతే అటు పోతే అటే, ఇటు వస్తే ఇటే. ఆ బాధను కుర్తి బ్రిడ్జ్ కట్టాము. ఆ తర్వాత పెంబి రోడ్ చేశాము. ఆ తర్వాత ఎప్పుడు లేని రోడ్లు గంగాపూర్, అల్లంపల్లి చేశాము. 220 సబ్ స్టేషన్ చేశాము. ఖానాపూర్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్, డ్రైన్స్ చేసాము. డ్రింకింగ్ వాటర్ సప్లై కల్పించాము, అందుబాటులో ఉన్నాము. అంతేకాకుండా హై స్కూళ్ళు మంచి ఇది చేశాము. అన్ని చోట హై స్కూళ్ళు, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పించాము. డాక్టర్ వచ్చేది కాదు, వైద్యం అందించాలనే ఉద్దేశంతో డాక్టర్లు తీసుకువచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సగం మెడిసిన్ ఖానాపూర్ రూట్లోనే ఖర్చు అయ్యేది. రమేష్ రాథోడ్ గారు ఎంపీగా చేసిన వ్యక్తి, మీరు ఇంత ముందన్నట్లుగానే పార్లమెంటులో తొలి సంతకం పెట్టిన వ్యక్తి, ఉద్యమ సమయంలో ఎంతగానో ఫైటింగ్ చేసిన వ్యక్తి, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే అరచకం చూసిన తర్వాత, అవినీతి చూసిన తర్వాత పార్లమెంట్లో ఉంటే 7 కాన్స్టిట్యూన్సీ న్యాయం చేయలేము. నాకు నమ్మిన కాన్స్టిట్యూన్సీ ఇది. నాకు గెలిపించింది, నా మిస్సెస్కు 2 సార్లు గెలిపించింది. గోవింద్ నాయక్ రాజీనామా చేసినప్పుడు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత కూడా నాకు ఇక్కడ గెలిపించారు సుమన్ రాథోడ్కు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కాంగ్రెస్, మినిస్టర్ కాంగ్రెస్ అయినప్పటికీ జిల్లా పరిషత్ అవుట్ ఆఫ్ 52లో 35 గెలిపించుకున్నా. అంటే నా నాయకత్వాన్ని నమ్మారు. నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటా. తెలంగాణలో ఎక్కడ చేయని విధంగా ఇక్కడ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో
నేను కంకణ బద్దులా ముందుకు పోతే ఈరోజు హార్వెస్టింగ్ టైం, ప్యాడీ, కాటన్ పికింగ్ టైం, ఈ టైంలో కూడా మంగళారతిలో పనికి వదిలేసి ఉంటున్నారంటే నా పైన ఉన్న అభిమానమే కదా. మీరు ఉన్నారు అంటే బరిలో దిగారు అంటే అటు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, జడ్పీ చైర్పర్సన్ అయినా, జడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా అప్పుడంతా వారు వన్ సైడ్ అన్నట్టుగానే సాగింది ఒకప్పుడు. కానీ అనూహ్యంగా మరి పార్టీ మారింది, మరి అభివృద్ధి కూడా జరగడం లేదంటున్నారు. కానీ అదే ఎమ్మెల్యే ఇప్పుడు అంటున్నారు ఏళ్ల తరబడి పాలించిన వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఖానాపూర్ ఇలా ఉందంటున్నారు. ఓకే, ఏది కట్టారు? నేను వేసిన రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, నేను వేసిన బోర్డు నీళ్ళే తాగుతున్నారు కదా వాళ్ళు. నేను వేసే బాదన్ కుర్తి పైననే వారే ఊరికిపోతున్నారు కదా. ఇక్కడ బాదన్ కుర్తి సదర్ మార్ట్ చిరకాల కోరిక. సదర్ మార్ట్ ఇక్కడ కడితే ఎన్నో సంవత్సరం నుండి బ్యారేజ్ ఇక్కడ కడితే కడమ్ ఖానాపూర్కు అన్నం పెట్టే సదర్ మార్ట్. దానికి వాళ్ళ కరీంనగర్ జిల్లాకు పోవాలా, వాళ్ళ మొగిలిపేటకు పోవాలని ఉద్దేశంతో మామిడా మండల్కు అమ్మేశారు. అది ఇప్పుడు ఇక్కడ నీళ్ళు రావడం లేదు, కెనాల్ లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పరిస్థితి ఘోరంగా, ఇక్కడ పంటలు పండించలేరు. నిర్మల్లో మంత్రి ఉన్నాడు, మామిడాకు పుష్కలమైన నీళ్ళు కావాలా అక్కడ కరీంనగర్ జిల్లాకు, కానీ ఇక్కడ మాత్రం రాని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దానికి రేపు నేను గెలుస్తేనే అది సాధ్యం చేస్తా. ప్రత్యేకమైన కెనాల్ తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని కాపాడుతా. దాని ద్వారా కడంకు ఫీడింగ్ చేసి కడం జన్నారం మండలానికి కూడా రెండేసి పంటలు పండే విధంగా ప్రయత్నం నాతోనే సాధ్యమని నేను ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాలు, విద్యా విషయంలో నిర్లక్ష్యం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు లేకుండే, తర్వాత స్కూళ్ళు లేకుండే, స్కూళ్ళు కూడా కట్టాము. మీరు ఉట్నూరులో చూడండి, ఈవెన్ మండల్ హెడ్ క్వార్టర్ సిర్పూర్యుకు రోడ్ లేకుండే, కేరామేరిలో అయితే హై స్కూల్ లేకుండే, అక్కడ సబ్ స్టేషన్ లేకుండే, రోడ్లు లేకుండే, కాలేజ్ జూనియర్ కాలేజ్ లేకుండే. జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. ఖానాపూర్లో ల్యాబ్సెస్ ఉంది డిగ్రీ కాలేజ్. ఈసారి ఇక్కడ డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది. ఇప్పటివరకు మనం చూసాము ఈ ప్రాంతంలో వాళ్ళు డెవలప్ చేశారు. ఏం చేశారు? కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు తీసుకున్నారు. అది డెవలప్మెంటా? లేకుంటే హాస్పిటల్లో డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది కదా, అది లేపుకొని తినేశారు. తర్వాత అంగన్వాడీ పిల్లలకు, హాస్టల్ పిల్లలకు గుడ్లు పాలు సప్లై చేసేది బేనామీ పేరు మీద టెండర్ తీసుకొని సప్లై చేయకుండా డబ్బులు లేపుకున్నారు. ఇది వాళ్ళ డెవలప్మెంట్. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి మీరు అన్నట్లుగానే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మరి ఏ పథకమైనా సరే ఇక్కడ అంటే అమలు అవ్వలేదా? ఇన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బట్ ఇన్ని రోజులు మాట్లాడలేదా? కళ్యాణ లక్ష్మి ఎంతమందికి? ప్రతి ఇంట్లో పెళ్ళి ఉంటుందా? ఊర్లో 4-5 కానీ ఊర్లో ప్రతి ఇంట్లో 2-3 ఉద్యోగం కావాలి కదా. రుణమాఫీ చేస్తాను 1 లక్ష రూపాయలు కాలే, అది వడ్డీకే పోయింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది 1 లక్ష ఒకటేసారి మాఫ్. ఇప్పుడు రేపు 2 లక్షలు చేయబోతున్నాం. ఎస్సీ ఎస్టీలకు చిచ్చు పెట్టారు, లంబాడా అండ్ ఆదివాసులకు. ఎవరు? కేసీఆర్. వాళ్ళ కొట్టుకుంటే చనిపోతే కూడా ఒకరోజు ప్యాచ్ వర్క్ చేయాలి, కలపాలనే ఉద్దేశంతో రాలే. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే, ఒక ముఖ్యమంత్రి రాలే, ఎవరు వచ్చి దానికి సెటిల్ చేయలే. ఇట్లా చిచ్చు పెడితే అల్లరి పెట్టేశారు. అది దేనికి? లంబాడాలు బాగా పడుతున్నారు, మా హక్కు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ లంబాడాలు ఎంత పర్సెంటేజ్? ఏజెన్సీలో అది ఉంది తప్ప ఆల్ తెలంగాణలో చూస్తే లంబాడాస్ అంతా బ్యాక్వర్డ్ ఇవ్వలేరు. ఈ ప్రాంతం ఉంది కడమ్ ఖానాపూర్, ఇక్కడ ఏజెన్సీ లేదు. ఇక్కడ 6% రిజర్వేషన్ వస్తుంది. అక్కడ ఏజెన్సీలో GO3 ప్రకారం ఓన్లీ ఫర్ ట్రైబల్కి ఇవ్వాలా. ట్రైబల్లో లంబాడా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలేమో దాంట్లో క్వాలిఫై అవుతలేరు. కాబట్టి ఆ ఉద్యోగాలు ఎక్కువ వచ్చిందని అక్కడ వరకే అల్లరి. అది జైనూర్, సిర్పూర్, తర్వాత నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూరు 5 మండలాలకే అల్లరి. అది జిల్లా మొత్తంలో లేదు, ఆ 5 మండలాలకే పరిమితమైంది. కాబట్టి మరి గోండులు కూడా ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళకి ఇల్లు ఇస్తాము అనేది నడిచింది. ఇక్కడ అసలు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఇళ్ళు వచ్చాయా? శాంక్షన్ అయ్యాయా? అసలు ఈ డబుల్ బెడ్రూమ్ అని ముఖ్యమంత్రి ఒక్కనికి అయింది. 1200 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇక్కడ ఒక 4 స్థలం ఇల్లు కట్టుకున్నది తప్ప ఇక్కడ ఎవరికి రాలే. గిరిజనులకు రాలే, దళితునికి రాలే, మైనారిటీకి రాలే, బీసీకి రాలే, ఓసీకి రాలే. ఇల్లు అనేది చెప్పుకోవడానికే పరిమితమైంది. ఆ ఇల్లు కూడా బేస్మెంట్ కట్టి కాంట్రాక్టర్ వస్తే 50,000 ఇల్లుకి ఇవ్వాలన్నారు. ఆ కాంట్రాక్టర్ పారిపోయారు. ఏదో 30-40 బేస్మెంట్ చదివారు కదా, ఆ పరిస్థితి. ఏ సమాజానికి చేసింది ఏమీ లేదు. వట్టిగా దోచుకోవడం, దండుకోవడం, జేబులు నింపుకోవడం, ఆ పనికే పరిమితం చేశారు. ఎమ్మెల్యే అనేది ఎమ్మెల్యే పేరుకే పరువు తీసే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు డబ్బులు సంపాదించాం కాబట్టి ఊర్లో పోతే రాణిస్తలేరు, ఏ విలేజ్లో రాణిస్తలేరు.
ఆ విలేజ్లో ఒకరోజు ముందు పోయి డబ్బులు ఇస్తున్నారు కూలీ, మీరు అల్లరి చేయకండి, ఎవరికైనా ఓటు వేసుకోండి, పోయి మాట్లాడేసి వస్తున్నారు తప్ప. ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి ఈ వేణుగోపాల్చారితో పాటు ఇంకా 3-4 మండలాన్ని ఒక ఇన్ఛార్జ్ పిలిపిస్తున్నారు, ఈ డబ్బులు తీసుకొని ఓటు వేయండి. నేను కూడా చెప్తున్నా, మన దగ్గర దోచుకున్న డబ్బులు కాబట్టి డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం చేయికు వేయండి, కాంగ్రెస్ పార్టీకి వేయండి, రాహుల్ గాంధీ నాయకత్వం వేయమని కోరుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు మరి మన సొంత రాష్ట్రం, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధిలో మారిందా? పోనీ ఈ 4.5 ఏళ్లలో ఏ ఒక్క పని కూడా జరగలేదా అప్పటికి ఇప్పటికి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు లేవగానే డెవలప్మెంట్ అంటాడు. డెవలప్మెంట్ ఏమిటి? ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడం ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి ఉంది, బోత్ గడ్డన ప్రాజెక్ట్ ఉంది, ఆదిలాబాద్లో ఉంది, ఉట్నూరు మత్తడి ఉంది, ముత్నూరు ఉంది ఇందర్వెల్లిలో. ఇలాంటి తెలుగుదేశం హయాంలో ప్రారంభమైంది, కాంగ్రెస్లో కంప్లీట్ అయింది. దానికి కెనాల్ కూడా చేయలే. ఒక్క ఎకరమైన అడిషనల్ ఆయకట్టు తీసుకువస్తే మీరు ఇరిగేషన్ చేసినట్టు. సింగిల్ ఎకర అడిషనల్ ఆయకట్టు రాలే. ఏం డెవలప్మెంట్? ఉద్యోగాలు ఇవ్వలే, డెవలప్మెంటా? రోడ్లు ఆన్గోయింగ్లో వచ్చింది, మరి ఒక సీసీ రోడ్ వేయాలి కదా ఇక్కడ. నేను వేసిన సీసీ రోడ్ తప్ప. నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. ఇవాల్టి మన నాయకుడు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న రమేష్ రాథోడ్ గారు. రమేష్ రాథోడ్ గారు ఈ మధ్య కాలంలోనే పార్టీ చేరడం, అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ టికెట్ సంపాదించుకోవడం, మొత్తం మీద ఇక్కడ పరిణామాలన్నీ కూడా చకచక నడిచిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ మధ్య కాలంలోనే టీఆర్ఎస్ ఇక్కడ పాగా వేసిన పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఎంత అనుకూలత ఉంది? రమేష్ రాథోడ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా సాగుతోందండి ప్రచారం? ప్రచారం మీరు చూసే ఉంటారు, ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను లోకల్ క్యాండిడేట్ని, ఓడిపోయినా గెలిచిన ప్రజల్లో ఉన్నవాడిని. గతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజల్లో నేనే ఉండి చేయించింది. ఈరోజు తెలంగాణలో కూడా మొదటి ఓటు వేసిన వ్యక్తి నేనే, లగడపాటి కొట్టి. అయితే పార్లమెంట్లో అప్పుడు టీడీపీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. యా, అయితే కేసీఆర్ మాటకు నమ్మారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కానీ కేసీఆర్ మాటకు నమ్మేసి ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, మరి ఆయన ఎస్టీకి 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీ 12% రిజర్వేషన్ ఇస్తా, అంతేకాకుండా అనేకమైన అబద్ధపు మాటలు చెప్పేసి ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలే. పోయి దాంట్లో నాన్ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ నాన్ లోకల్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడడం తప్ప ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరికి అందుబాటులో లేదు. ఒకటి. రెండవది, ఎవరికి పని చేయలే. ఏమైనా అడగడానికి పోతే భయపెట్టించడం, లేకుంటే కేసులు పెట్టించడం, అంతేకాకుండా ఇక్కడ ట్రాక్టర్ అమ్ముకోవడం, డెవలప్మెంట్ ఫండ్స్ అమ్ముకోవడం, సొంత పిఎల్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం, సొంత పిఎల్లకు రైతు బంధు చైర్మన్ అధ్యక్షుడు ఇవ్వడం, అంటే వాళ్ళ కాలేజీలో పనిచేసే వాళ్ళకు. కానీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళకు 2 లక్షలు ఇవ్వడం, 2 లక్షలు ఇస్తేనే ట్రాక్టర్ ఇవ్వడం, అది సబ్సిడీ లోన్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి. పోయి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ దాంట్లో కూడా పర్సెంటేజ్ తీసుకున్న దాఖలాలు ఉంది. వాళ్ళు లేదాన్ని ప్రూఫ్తో పాటు చూపించా. తర్వాత వాళ్ళపైన ఉన్న కేసులు చూస్తే 420. ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్లుగానే ఆరోపణలు ఉన్నాయి, ప్రత్యారోపణలు ఉన్నాయి. ఖానాపూర్ అంతా కూడా ఒక రకంగా రాజకీయ వేడి ఒకనొక దశలో అలుముకున్న పరిస్థితి. మనం ఆ విషయాల్లోకి వెళదాం. ఈలోపుగా ఒకప్పుడు, అంటే ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది ఇక్కడ నియోజకవర్గం ఫామ్ అయ్యి. ఈ 30 ఏళ్లలో ఇక్కడ టీడీపీ పార్టీకి ఒక కంచుకోటగా నిలబెట్టారు మీరు ప్రత్యేకంగా. అంటే ఎలా అక్కడ పార్టీని చూసి అప్పుడు ఇన్నాళ్ళు నడిచారా మీతో పాటు ప్రజలు? మీ మార్కు ఉండబట్టి నడిచారా? టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేసిన. చంద్రబాబు నాయుడు చేపట్టే నేను ఒక జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, సుమన్ రాథోడ్ మా మిసెస్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం, ఇది చంద్రబాబు నాయకత్వంలో నేను ఉన్న అందుబాటుతనంలో ఇవి అని జరిగింది. టీడీపీకి ఒక కంచుకోటగా తయారు చేశారంటారు. దానికి కారణం ఉంది, ఒక బలమైన నాయకుడు నాయకత్వంలో పనిచేశా. తర్వాత ఆ రోజుల్లో ఖానాపూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది లేకుండే. ఖానాపూర్లో డెవలప్మెంట్ చేయడానికి ఒక బాధను కుర్తి వెళ్ళాము. అక్కడ బ్రిడ్జ్ లేదు. వర్షాలు వస్తే వాళ్ళు 3 నెలలు ఆ గ్రామానికి పోయే పరిస్థితి లేకుండే. ఎవరికి డెలివరీ అయితే, హాస్పిటాలిటీ అయితే అక్కడే చనిపోయేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండే. పిల్లలు బడికి పోతే అటు పోతే అటే, ఇటు వస్తే ఇటే. ఆ బాధను కుర్తి బ్రిడ్జ్ కట్టాము. ఆ తర్వాత పెంబి రోడ్ చేశాము. ఆ తర్వాత
ఎప్పుడు లేని రోడ్లు గంగాపూర్ అల్లంపల్లి చేశాము, 220 సబ్ స్టేషన్ చేశాము. ఖానాపూర్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్, డ్రైన్స్ చేసాము, డ్రింకింగ్ వాటర్ సప్లై కల్పించాము, అందుబాటులో ఉన్నాము. అంతేకాకుండా హై స్కూళ్ళు మంచి ఇది చేశాము, అన్ని చోట హై స్కూళ్ళు ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పించాము. డాక్టర్ వచ్చేది కాదు, వైద్యం అందించాలనే ఉద్దేశంతో డాక్టర్లు తీసుకువచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సగం మెడిసిన్ ఖానాపూర్ రూట్లోనే ఖర్చు అయ్యేది. రమేష్ రాథోడ్ గారు ఎంపీగా చేసిన వ్యక్తి, మీరు ఇంత ముందన్నట్లుగానే పార్లమెంటులో తొలి సంతకం పెట్టిన వ్యక్తి, ఉద్యమ సమయంలో ఎంతగానో ఫైటింగ్ చేసిన వ్యక్తి, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే అరచకం చూసిన తర్వాత, అవినీతి చూసిన తర్వాత పార్లమెంట్లో ఉంటే 7 కాన్స్టిట్యూన్సీ న్యాయం చేయలేము. నాకు నమ్మిన కాన్స్టిట్యూన్సీ ఇది, నాకు గెలిపించింది, నా మిస్సెస్కు 2 సార్లు గెలిపించింది. గోవింద్ నాయక్ రాజీనామా చేసినప్పుడు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత కూడా నాకు ఇక్కడ గెలిపించారు సుమన్ రాథోడ్కు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కాంగ్రెస్, మినిస్టర్ కాంగ్రెస్ అయినప్పటికీ జిల్లా పరిషత్ అవుట్ ఆఫ్ 52లో 35 గెలిపించుకున్నా. అంటే నా నాయకత్వాన్ని నమ్మారు, నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటా. తెలంగాణలో ఎక్కడ చేయని విధంగా ఇక్కడ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో నేను కంకణ బద్దులై ముందుకు పోతే ఈరోజు హార్వెస్టింగ్ టైం, ప్యాడీ, కాటన్ పికింగ్ టైం, ఈ టైంలో కూడా మంగళారతిలో పనికి వదిలేసి ఉంటున్నారంటే నా పైన ఉన్న అభిమానమే కదా. మీరు ఉన్నారు అంటే, బరిలో దిగారు అంటే, అటు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, జడ్పీ చైర్పర్సన్ అయినా, జడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా అప్పుడంతా వారు వన్ సైడ్ అన్నట్టుగానే సాగింది ఒకప్పుడు. కానీ అనూహ్యంగా మరి పార్టీ మారింది, మరి అభివృద్ధి కూడా జరగడం లేదంటున్నారు. కానీ అదే ఎమ్మెల్యే ఇప్పుడు అంటున్నారు, ఏళ్ల తరబడి పాలించిన వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఖానాపూర్ ఇలా ఉందంటున్నారు. ఓకే, ఏది కట్టారు? నేను వేసిన రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, నేను వేసిన బోర్డు నీళ్ళే తాగుతున్నారు కదా వాళ్ళు, నేను వేసే బాదన్ కుర్తి పైననే వారే ఊరికిపోతున్నారు కదా. ఇక్కడ బాదన్ కుర్తి సదర్ మార్ట్ చిరకాల కోరిక. సదర్ మార్ట్ ఇక్కడ కడితే ఎన్నో సంవత్సరం నుండి బ్యారేజ్ ఇక్కడ కడితే కడం ఖానాపూర్కు అన్నం పెట్టే సదర్ మార్ట్, దానికి వాళ్ళ కరీంనగర్ జిల్లాకు పోవాలా, వాళ్ళ మొగిలిపేటకు పోవాలని ఉద్దేశంతో మామిడా మండల్కు అమ్మేశారు. అది ఇప్పుడు ఇక్కడ నీళ్ళు రావడం లేదు, కెనాల్ లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పరిస్థితి ఘోరంగా, ఇక్కడ పంటలు పండించలేరు. నిర్మల్లో మంత్రి ఉన్నారని మామిడాకు పుష్కలమైన నీళ్ళు కావాలా, అక్కడ కరీంనగర్ జిల్లాకు, కానీ ఇక్కడ మాత్రం రాని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దానికి రేపు నేను గెలిస్తేనే అది సాధ్యం చేస్తా. ప్రత్యేకమైన కెనాల్ తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని కాపాడుతా. దాని ద్వారా కడంకు ఫీడింగ్ చేసి కడం జన్నారం మండలానికి కూడా 2 పంటలు పండే విధంగా ప్రయత్నం నాతోనే సాధ్యమని నేను ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాలు, విద్యా విషయంలో నిర్లక్ష్యం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు లేకుండే, తర్వాత స్కూళ్ళు లేకుండే, స్కూళ్ళు కూడా కట్టాము. మీరు ఉట్నూరులో చూడండి, ఈవెన్ మండల్ హెడ్ క్వార్టర్ సిరిపురివుకు రోడ్ లేకుండే, కేరామేరిలో అయితే హై స్కూల్ లేకుండే, అక్కడ సబ్ స్టేషన్ లేకుండే, రోడ్లు లేకుండే, కాలేజ్ జూనియర్ కాలేజ్ లేకుండే. జూనియర్ కాలేజీలు తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. ఖానాపూర్లో ల్యాబ్సెస్ ఉంది డిగ్రీ కాలేజ్, ఈసారి ఇక్కడ డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది. ఇప్పటివరకు మనం చూసాము ఈ ప్రాంతంలో వాళ్ళు డెవలప్ చేశారు. ఏం చేశారు? కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు తీసుకున్నారు. అది డెవలప్మెంటా? లేకుంటే హాస్పిటల్లో డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది కదా, అది లేపుకొని తినేశారు. తర్వాత అంగన్వాడీ పిల్లలకు, హాస్టల్ పిల్లలకు గుడ్లు, పాలు సప్లై చేసేది బేనామీ పేరు మీద టెండర్ తీసుకొని సప్లై చేయకుండా డబ్బులు లేపుకున్నారు. ఇది వాళ్ళ డెవలప్మెంట్. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి మీరు అన్నట్లుగానే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మరి ఏ పథకమైనా సరే ఇక్కడ అంటే అమలు అవ్వలేదా? ఇన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బట్ ఇన్ని రోజులు మాట్లాడలేదా? కళ్యాణ లక్ష్మి ఎంతమందికి? ప్రతి ఇంట్లో పెళ్లి ఉంటుందా? ఊర్లో 4-5 కానీ ఊర్లో ప్రతి ఇంట్లో 2-3 ఉద్యోగం కావాలి కదా. రుణమాఫీ చేస్తాను 1 లక్ష రూపాయలు కాలే, అది వడ్డీకే పోయింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది 1 లక్ష ఒకటేసారి మాఫ్. ఇప్పుడు రేపు 2 లక్షలు చేయబోతున్నాం. ఎస్సీ ఎస్టీలకు చిచ్చు పెట్టారు, లంబాడా అండ్ ఆదివాసులకు. ఎవరు? కేసీఆర్. వాళ్ళ కొట్టుకుంటే చనిపోతే కూడా ఒకరోజు ప్యాచ్ వర్క్ చేయాలి, కలపాలనే ఉద్దేశంతో రాలే. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే, ఒక ముఖ్యమంత్రి రాలే, ఎవరు వచ్చి దానికి సెటిల్ చేయలే. ఇట్లా చిచ్చు పెడితే అల్లరి పెట్టేశారు. అది దేనికి? లంబాడాలు బాగా పడుతున్నారు, మా హక్కు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ లంబాడాలు ఎంత పర్సెంటేజ్? ఏజెన్సీలో అది ఉంది తప్ప ఆల్ తెలంగాణలో చూస్తే
లంబాడాస్ అంతా బ్యాక్వర్డ్ ఇవ్వలేరు. ఈ ప్రాంతం ఉంది కడమ్ ఖానాపూర్, ఇక్కడ ఏజెన్సీ లేదు. ఇక్కడ 6% రిజర్వేషన్ వస్తుంది. అక్కడ ఏజెన్సీలో GO3 ప్రకారం ఓన్లీ ఫర్ ట్రైబల్కి ఇవ్వాలా. ట్రైబల్లో లంబాడా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలేమో దాంట్లో క్వాలిఫై అవుతలేరు. కాబట్టి ఆ ఉద్యోగాలు ఎక్కువ వచ్చిందని అక్కడ వరకే అల్లరి. అది జైనూర్, సిర్పూర్, తర్వాత నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ 5 మండలాలకే అల్లరి. అది జిల్లా మొత్తంలో లేదు, ఆ 5 మండలాలకే పరిమితమైంది. కాబట్టి మరి గోండులు కూడా ఎక్కువ ఉన్నారు, మరి వాళ్ళకి ఇల్లు ఇస్తాము అనేది నడిచింది. ఇక్కడ అసలు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఇళ్ళు వచ్చాయా, శాంక్షన్ అయ్యాయా? అసలు ఈ డబుల్ బెడ్రూమ్ అని ముఖ్యమంత్రి ఒక్కనికి అయింది. 1200 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇక్కడ ఒక 4 స్థానం ఇల్లు కట్టుకున్నది తప్ప ఇక్కడ ఎవరికి రాలే. గిరిజనులకు రాలే, దళితునికి రాలే, మైనారిటీకి రాలే, బీసీకి రాలే, ఓసీకి రాలే. ఇల్లు అనేది చెప్పుకోవడానికే పరిమితమైంది. ఆ ఇల్లు కూడా బేస్మెంట్ కట్టి కాంట్రాక్టర్ వస్తే 50,000 ఇల్లుకి ఇవ్వాలన్నారు. ఆ కాంట్రాక్టర్ పారిపోయారు. ఏదో 30-40 బేస్మెంట్ చదివారు కదా, ఆ పరిస్థితి. ఏ సమాజానికి చేసింది ఏమీ లేదు. వట్టిగా దోచుకోవడం, దండుకోవడం, జేబులు నింపుకోవడం, ఆ పనికే పరిమితం చేశారు. ఎమ్మెల్యే అనేది ఎమ్మెల్యే పేరుకే పరువు తీసే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు డబ్బులు సంపాదించాం కాబట్టి ఊర్లో పోతే రాణిస్తలేరు, ఏ విలేజ్లో రాణిస్తలేరు. ఆ విలేజ్లో ఒకరోజు ముందు పోయి డబ్బులు ఇస్తున్నారు. కులి మీరు అల్లరి చేయకండి, ఎవరికైనా ఓటు వేసుకోండి, పోయి మాట్లాడేసి వస్తున్నారు తప్ప. ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి, ఈ వేణుగోపాల్చారితో పాటు ఇంకా 3-4 మండలాన్ని ఒకటి ఇన్ఛార్జ్ పిలిపిస్తున్నారు. ఈ డబ్బులు తీసుకొని ఓటేయండి. నేను కూడా చెప్తున్నా, మన దగ్గర దోచుకున్న డబ్బులు కాబట్టి డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం చేయికు వేయండి, కాంగ్రెస్ పార్టీకి వేయండి, రాహుల్ గాంధీ నాయకత్వం వేయని కోరుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు మరి మన సొంత రాష్ట్రం, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధిలో మారిందా? పోనీ ఈ 4.5 ఏళ్లలో ఏ ఒక్క పని కూడా జరగలేదా అప్పటికి ఇప్పటికి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు లేవగానే డెవలప్మెంట్ అంటాడు. డెవలప్మెంట్ ఏమిటి? ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడమ్ ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ SRSP ఉంది, బోత్ గడ్డన ప్రాజెక్ట్ ఉంది, ఆదిలాబాద్లో ఉంది, ఉట్నూరు మత్తడి ఉంది, ముత్నూరు ఉంది, ఇందర్వెల్లిలో. ఇలాంటి తెలుగుదేశం హయాంలో ప్రారంభమైంది, కాంగ్రెస్లో కంప్లీట్ అయింది. దానికి కెనాల్ కూడా చేయలే. ఒక్క ఎకరమైన అడిషనల్ ఆయకట్టు తీసుకువస్తే మీరు ఇరిగేషన్ చేసినట్టు. సింగిల్ ఎకర అడిషనల్ ఆయకట్టు రాలే. ఏం డెవలప్మెంట్? ఉద్యోగాలు ఇవ్వలే, డెవలప్మెంటా? రోడ్లు ఆన్గోయింగ్లో వచ్చింది, మరి ఒక సీసీ రోడ్ వేయాలి కదా ఇక్కడ. నేను వేసిన సీసీ రోడ్ తప్ప